హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక 58 డేస్ కూడా లేవు ప్రాపర్గా. మీరు డైలీ చదవండి, కష్టపడి చదవండి. నెక్స్ట్ ఈ ఒక 2 డేస్ నేను ఇక జాయినింగ్స్ ఎండ్ అయిపోతాయి. అంటే చాలామంది జాయిన్ అయ్యారండి. తర్వాత అద్భుతంగా ఉన్నాయి సార్. మీ యొక్క టెస్ట్ సిరీస్ కూడా చూశారు కొన్ని వాళ్ళు. చాలా నీట్గా ఉన్నాయి సార్. చాలా ఇంప్రెస్ అయ్యాం మేము. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా మెటీరియల్ తీసుకున్నారండి. చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. నెక్స్ట్ మెంటర్షిప్ కూడా డైలీ వాళ్ళకి టార్గెట్స్ ఇవ్వడం, అది కూడా ఏంటంటే ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్పడం, ఖచ్చితంగా ఎగ్జామ్లో 50 మార్క్స్ మినిమం స్కోర్ చేసుకునే విధంగా. సో అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ చాలామంది రిక్వెస్ట్ చేశారండి, మార్నింగ్ కూడా నాకు క్లాసెస్లో ఉన్నప్పుడు కాల్స్ చేస్తున్నారు. సార్ ఈ యొక్క మేము తీసుకుంటాం సార్, పర్చేస్ చేసుకుంటాం, మీరేమో జాయినింగ్స్ ఎండ్ అయిపోతున్నారు, మా కోసం ఇంకొక 1 డే మటుకు ఇవ్వండి సార్ ఇక అని చెప్పి అడిగారు. సో అందుకని నేను కూడా ఏంటంటే ఫ్రెండ్స్, రోజు నన్ను అడగండి, మళ్ళీ నాకు కరెక్ట్గా కాదు కదా. ఇది చూడండి, ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఈ రోజే లాస్ట్ అండి. 5కి ఎకానమీ క్లాస్ కూడా ఉంది. ఎకానమీ క్లాస్ కూడా చాలామంది రీసెంట్గా జాయిన్ అయ్యారు. నిన్న మొన్న కలిపి చాలామంది జాయిన్ అయ్యారు. ఎకానమీ క్లాస్ కూడా చాలా బాగుంటాయని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లాస్ట్ ఇక మళ్ళీ ప్లీజ్ నన్ను అడగండి. నేను మీకోసమే ఉన్నది. బట్ ఏంటంటే నాకు ఇక బెస్ట్ ఇస్తున్నాం, ప్రాపర్ టైం లేదు. 58 డేసే ఉంది కాబట్టి ప్రాపర్గా యూజ్ చేసుకోమని నేను చెప్తున్నాను. ఇంక ఈరోజు అయితే లాస్ట్ 8 వరకు ఉంటుంది టైమింగు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఇక మళ్ళీ అయితే అడగండి ఫ్రెండ్స్, మళ్ళీ కాల్స్ చేసి మెసేజ్ చేసి. చాలామంది నేను నైట్స్ కాల్స్ మెసేజ్, సార్ ఒక 2 డేస్ అని ఎక్స్టెండ్ చేయండి సార్, 2 డేస్ అని ఎక్స్టెండ్ చేయండి సార్ అని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజే. సో తర్వాత అయితే మళ్ళీ అడగండి, ఎందుకంటే ఇంకా మీరు ప్రిపేర్ అవ్వాలి. డేస్ లేవు, 58 డేసే ఉన్నాయి. నేను బెస్ట్ అనేది ఇస్తున్నాను కాబట్టి నేను ఇక మీకోసం ఆలోచించి ఆఫర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి డౌట్స్, సక్సెస్ అవుతామా లేదా అదంటే నేను ముందు వీడియో చేస్తున్నాను ఆ సక్సెస్ గురించి. ప్రాపర్గా దాన్ని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి మీ యొక్క ప్రాసెస్, మీది యొక్క కష్టం మీద డిపెండ్ అవుతుందండి. పేపర్ ఎంత టఫ్ అయినా ఈజీ అయినా కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. అట్లా కాదని చెప్పి ఫెయిల్ అయిన వాళ్ళంతా చదవనట్టు కాదు అర్థం. అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ సక్సెస్ అయిన వాళ్ళు పెట్టుంటారు కాబట్టి, కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఆ ఒక మెయిన్ డిఫరెన్స్ మీరు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక మీరు డైలీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టండి. ఏదైనా సక్సెస్ ఫెయిల్యూర్ అసలు రిజల్ట్ గురించి ఆలోచించండి. ఫిబ్రవరి 23 ఏం జరగద్దు మనకు సంబంధం లే. 22 నైట్ వరకు మనం ఏం చేయాలో అదొకటి ఆలోచించండి అంతే. అది నేను మీకు చెప్పే బెస్ట్ సజెషను. నెక్స్ట్ డైలీ మీరు ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు 10 గంటలు ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. ఇంకో ఆప్షనే లేదు. ఈ 60 రోజులుగా ఎంత చదివినా, మీరు 60 కూడా లేవు, 58 రోజులుగా ఎంత చదివినా ఇంకా మళ్ళీ ఏం చేస్తారు? ఏం చేసినా కానీ తర్వాత సంగతి అది. ఈ యొక్క టైం మనకి ప్రాపర్గా ఉంది. 900 మెంబర్స్ దాకా సీట్స్ ఉన్నాయి మనకి. సో ఇది బెస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ అండి.